అండ్ ప్రేమాయణం అనే సినిమా ఒకటి మీరు చేశారు, దాంట్లో మీరు డబ్బింగ్ చెప్పలేదని, ఎందుకని రీజన్ ఏంటి? బేసిక్గా నాకు నవ్వు వచ్చింది. యాక్చువల్గా 4 స్తంభాల ఆట నా ఫస్ట్ ఫిల్మ్. నాకు కొంచెం తమిళ యాస ఉండేది, మెటాస్లో పుట్టి పెరిగాను కాబట్టి. అది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు వెలుగులో వచ్చింది. జంజాల గారు కొంచెం డబ్బింగ్ ఆపండి అని మా మదర్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే నరేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు మోటార్ స్టంట్స్ అని. డబ్బింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తే నరేష్ 10 ఏళ్ళు హీరోగా ఉంటాడు, నరేష్ డబ్బింగ్ చెప్తే 5 ఏళ్ళు హీరోగా ఉంటాడు, మీకు ఏది కావాలంటే మా అమ్మ చాలా బ్రాడ్ అయిందో బాలుగారిని చెప్పమానండి అని చెప్పేసి ఒక లుక్ నాకు ఇచ్చింది ఆమె. వెళ్ళిపోయిన తర్వాత సిగ్గులేదా నీకు, తెలుగుడివి, ఒక తెలుగు డైరెక్టర్ కొడుకువి అని చెప్పి నాకు రోజు పెట్టి ట్రైనింగ్, మా సొంత డబ్బింగ్ థియేటర్ ఉంటే దాంట్లో పెట్టేది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ థియేటర్ నుంచి బయటకు వచ్చి, ఎంత బాగున్నావు, అందంగా ఉన్నావు, ఎంత బాగా చేసావు, తెలుగు భాషలో నువ్వు డబ్బింగ్ చెప్తే ఎంత బాగుంటుందా నింపాడాను. ఇవన్నీ పెద్ద ఇన్సల్ట్స్గా అయిపోయింది. ఎందుకు ఇవన్నీ నేను పట్టించుకోలేదు కుర్రాడిని, 17 years. అంటే మీరు బిగినింగ్లో మీరు డబ్బింగ్ ఓన్ చెప్పలేదు ఒక్క 4 స్తంభాలకి. అయితే ఇది అయిన తర్వాత బాలుగారు చెప్పారు, రెండో సినిమాకి జంజాల గారు నన్ను కూర్చోపెట్టి బా ఝా ధా ఒత్తులతో సహా చెప్పించాడు డబ్బింగ్. ఓకే, అక్కడతో నేనే చెప్పుకుంటూ వచ్చాను. దీంట్లో నా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 25 years తర్వాత నేను కలిస్తే, నీకంటే తెలుగు మాట్లాడేవాడు ఎవడున్నాడా తెలుగు ఇండస్ట్రీలో, అద్భుతంగా మాట్లాడతావు, ఎంత మంచి భాష అన్నాడు. అదే కాంప్లిమెంట్. అయితే ఈ ప్రేమాయణం సినిమాకి కొంత ఏంటంటే డైరెక్టర్ తమిళ ఆయన, అక్కడ కొంతమంది కొంత ఏజ్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు కొంతమంది ఏమనుకున్నారంటే ఇతను డబ్బింగ్ చెప్పుకుండా ఉంటే బాగుంటుంది అని అంటే నేను షాక్ అయ్యాను. అప్పటికే 12-15 సినిమాలు చేశాను, ఇంక్లూడింగ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఎందుకు ఇలా అన్నారు నాకు అర్థం కాలేదు. సరే నేనేంటంటే బేసిక్గా రామోజీరావు గారు అంటే గౌరవం, ఆ సినిమాలో బయటకు వచ్చాను. వాడు అడిగారు, ఓకే అన్నా, నేను తప్పకుండా మీ ఇష్టం అండి అనేసాను. ఎందుకంటే రైట్. తమాషా హైలైట్ ఏంటంటే మా అమ్మకి ఇది ఎట్లా చూపించాలి సినిమా నాకు టెన్షన్. మా సినిమా వణుకొచ్చింది నాకు. కృష్ణ గారిని వెళ్ళి అడిగాను, ఇట్లా నేను డబ్బింగ్ చెప్పలేదు, ఎట్లా మాదిరికంటే నువ్వేం చెప్పొద్దు, సైలెంట్గా చూస్తుంది, నువ్వేం చెప్పొద్దు, తెలియదు అన్నాడు ఆయన. నిజమా? అవును అన్నాడు ఆయన. మంచి ఫ్రెండ్, హెల్ప్. డబ్బింగ్ చేసి ఆమె గుర్తుపట్టే డబ్బింగ్ చెప్పలేదండి. చాలా థ్యాంక్స్ అని చెప్పాను. కాబట్టి ఆ ఒక్క సినిమా అదొక రికార్డుగా మిగిలిపోయింది నాకు. అది బ్లాక్ మార్క్ అని నేను అనుకోను. ఒకటి నేను ఏంటంటే జనరల్గా అందరినీ సాటిస్ఫై చేస్తాను. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అప్పట్లో. రీజన్ ఏంటి? దాంట్లో అట్లూరి రామారావు గారిని ఒక ఆయన పెద్ద ఆయన, తెలుగు భాష మీద బాగా పట్టు ఆయనకి. ఆయన ఎందుకో ఆయన పర్సనల్గా ఫీల్ అయ్యాడు, ఆయన మాట అక్కడ నెగ్గేది. కాబట్టి ఆయన ఇన్సిస్ట్ చేశాడు. కొంత ఇన్సల్ట్గా ఫీల్ అయినా రైట్. ఒకటి ఉషాకిరణ్ మూవీస్ నా మాతృ సంస్థ లాంటిది. రెండోది రైట్, ఒక సినిమా పెద్దవాళ్ళు అడుగుతున్నారు, నో అనొద్దు అని చేసేసాను. అది నేను మర్చిపోలేదు, కానీ ఇట్స్ ఓకే. నేను పెద్దగా దానివల్ల నాకేం నష్టం కాలేదు. బాలుగారు ఇచ్చిన కాంప్లిమెంట్ అదిగే చెప్పాను, అది చాలు. తెలిసి మహేష్ బాబు ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ గాట్ ఇన్ తెలుగు. సో